అప్పుడు వెళ్ళాలి. అండి ఇంకా స్వామి గారు మొదలు పెట్టండి. నమస్తే అండి. మార్నింగ్ ఇవాళ మార్నింగ్ పేపర్ 1 పేపర్ 2 రివ్యూ చేశారు. ఇప్పుడు పేపర్ 3 అండ్ పేపర్ 4 మిగిలిన లక్ష్మీ సౌమ్య గారే కంటిన్యూ చేసి చెప్తారు. లక్ష్మీ సౌమ్య గారు ప్లీజ్ గో అహెడ్. పేపర్ 3 అండ్ పేపర్ 4 అసైన్మెంట్స్. నమస్తే అండి అందరికి, శుభరాత్రి. అదే మార్నింగ్ మనం 5 to 6:30 క్లాస్లో పేపర్ 1 అండ్ పేపర్ 2 అసైన్మెంట్స్ చూసాము. ఇప్పుడు పేపర్ 3కి వస్తున్నాం. కావ్య ప్రకాశం, దశరూపకం ఇందులో పేపర్ 3లో. పేపర్ 3లో సెక్షన్ ఏ యూనిట్ 1లో ఫస్ట్ క్వశ్చన్ కావ్యహేతుం విషదయత. అది నా దగ్గర అకాడమీ బుక్ ఉంది, టెక్స్ట్ బుక్ నీలకంఠం గారిది. అందులో పేజ్ నెంబర్ 7-8. అకాడమీ బుక్ లో పేజ్ నెంబర్ 7-8. మూడో కారిక అండి, మూడో కారిక కదా. కారిక మూడో కారిక, పేజ్ నెంబర్ 7-8. రఘువర ప్రసాద్ సార్ మెటీరియల్ లో పేజ్ నెంబర్ 10. కావ్యప్రకాశం మన రఘువర ప్రసాద్ గారు దాంట్లో సంస్కృత భాష ప్రచార సమితి కావ్యప్రకాశంలో పేజ్ నెంబర్ 11 ఆన్వర్డ్స్. ఇందులో రఘువర ప్రసాద్ గారి దాంట్లో 10, యూనివర్సిటీ మెటీరియల్ లో 77. కరెక్ట్. యూనివర్సిటీ మెటీరియల్ లో 77. మన దగ్గర జోషిల గారి పుస్తకం ఉంది కదా, దాంట్లో 7 and 8. అవును, అదే చెప్పాను కదా నేను. టెక్స్ట్ బుక్ అదే జోషిల్ గారి దాంట్లో 7-8, రఘువర ప్రసాద్ సార్ బుక్ లో పేజ్ నెంబర్ 10, యూనివర్సిటీ మెటీరియల్ లో పేజ్ నెంబర్ 77. అదేంటి ఇంకోటి ఏమన్నారు, ప్రచార సమితి ఆ బుక్ లో పేజ్ నెంబర్ 11 అనుకుంటా, పేజ్ నెంబర్ 11 ఆన్వర్డ్స్. ఓకే ఓకే, షల్ ఐ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. స్యాద్వాచకో లాక్షణికః శబ్దః అత్ర వ్యంజకస్త్రిధ ఇది మమోటోక్తి నైసృత్యం శబ్దస్వరూపం నిరూపయత. ఇది మా బుక్ లో జోస్టిలో గంగాధర్ బుక్ లో పేజ్ నెంబర్ 19 అది పేజ్ నెంబర్ 19. ఇది కారిక. స్యాద్వాచకో లాక్షణిక శబ్దః అత్ర వ్యంజక స్త్రిధ అనేది కారిక, ద్వితీయోల్లాసం స్టార్టింగ్. ఆరోది ద్వితీయోల్లాసం స్టార్టింగ్ కారిక. ఇది వృత్తి తర్వాత ఇది ఉంటుంది. పేజ్ నెంబర్ 19 ఇది. రఘువర ప్రసాద్ సార్ బుక్ లో పేజ్ నెంబర్ 18. టెక్స్ట్ బుక్ లో 19, రఘువర ప్రసాద్ సార్ దాంట్లో పేజ్ నెంబర్ 18. సూత్రం 5, 6 అని టేబుల్లో ఇచ్చారు కారికలు రఘువర ప్రసాద్ సార్ దాంట్లో. యూనివర్సిటీ మెటీరియల్ లో 96. టెక్స్ట్ బుక్ లో 1919, రఘువర ప్రసాద్ దాంట్లో 18, యూనివర్సిటీ మెటీరియల్ లో 96. పుల్లెల రామచంద్ర గారి బుక్ లో పేజ్ నెంబర్ 21. ఓకే. అంటే ఇప్పుడు మనం దీంట్లో ఈ ఆకాంక్ష, సన్నిధి, యోగ్యత అవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది కదా. అభిహితాన్వయవాదము, అన్నితాధిదానవాదము మనోహర్ గారు ఏమంటారు దీనికి? దీంట్లో ఆ కారిక వరకు అయితే అక్కర్లేదు, కానీ ఒక అర పేజీ కూడా రావట్లేదు మ్యాటర్. అది జస్ట్ కొంచెమే వస్తుంది, చాలా ఒక్క పేరానే వస్తుంది. కాబట్టి ఎవరన్నా రాయదలుచుకున్నది రాసేయటమే, ఎక్స్ట్రాగా రాయాలి అంటే. ఆన్సర్ మాత్రం ఆ కొంచెమే. ఆన్సర్ మాత్రం అదే, కానీ రేపు ఒక్కసారి కనుక్కుందాం ఈ క్వశ్చన్. అదే వరలక్ష్మి మేడం ని ఒకసారి రేపు కనుక్కుంటే మనకి ఆవిడ క్లియర్ గా చెప్తా అన్నారు ఆల్రెడీ. ఓకే,
నెక్స్ట్ సమయ సమయోక్తి అది జోస్యుల గంగాధరరావు గారి పుస్తకంలో 56 పేజ్ 56. ఇదేమో కారిక ఎన్నో కారిక 14 అనుకుంటా 15 ఒక్కసారి కానీ ఒక్కసారి ఏంటంటే స్యాద్వాచకో లాక్షణిక దానికి శబ్దోత్తర వ్యంజక స్త్రీద అన్నప్పుడు వాచకం అంటే ఏంటి, లాక్షణికం అంటే ఏంటి, వ్యంజకం అంటే ఏంటి, అవి మూడు కూడా రాయాల్సి ఉంటుందా మనం? రాయాలి అంటే కదా. తాత్పర్యం రాయకపోయినా, అంటే ఈ తాత్పర్యార్థం గురించి రాయకపోయినా వాచకం అంటే ఏంటి, ఆ మూడు డిఫైన్ చేయాలండి. ఇక్కడ ఆ వాచకం మూడిటి డెఫినేషన్ రాయొచ్చు. ఇక్కడ ఇచ్చారు కదా రఘువర ప్రసాద్ సార్ దాంట్లో 18 లో వాచక శబ్దముచో బోధించే శబ్దం వాచ్యార్థము ఇచ్చారు కదా. అవునవును, అదే అవి మూడు రాయాలి కదా. రాయాలి. త్రిధ అంటే మరి ఆ మూడు శబ్దాలు శబ్దానికి అర్థాన్ని బోధే ఆ మూడు అని ఇచ్చారు కదా కారికలు. ఆ రఘువర ప్రసాద్ సార్ గారు దాంట్లో ఇచ్చారు పేజ్ నెంబర్ 18 లో. ఓకే. ఇంగ్లీష్ మెటీరియల్ ఏమో పేజ్ నెంబర్ 96. ఎవరైనా మరి సీతారాం సార్ రాలేదేంటో. సరే ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ నాభిత సమయాభావాత్ ఇది మమటోక్తి విషదయత అది పేజ్ నెంబర్ 56 జోషుల గంగాధరరావు గారి పుస్తకంలో కారిక 15వ కారిక. పుల్లల రామచంద్ర రఘువర గారేనండి. ఓకే. ఇందులో రఘువర ప్రసాద్ సార్ దాంట్లో పేజ్ నెంబర్ 38 38 లాస్ట్ లో ఉంటుంది. లాస్ట్ ప్రయోజనమును అభివ్యక్తము చేయనిది వ్యంజన వ్యాపారం మాత్రమే అని హెడ్డింగ్ ఇచ్చి కింద ఇచ్చారు లాస్ట్ లో నాభిత సమయాభావాత్ పేజ్ నెంబర్ 38. దీనికి కూడా కొద్దిగానే వస్తుంది మ్యాటర్. అంటే రాయాలి అనుకుంటే ముందులో సాక్షాత్ సంకేతిత అని అభిధ నిర్వచనం రాసి అప్పుడు దాని నుంచి తీసుకొచ్చి రాయొచ్చు. మీరు ఒకసారి అడిగితే బాగుంటుంది వరలక్ష్మి గారిని రేపు ఇది కూడా ఒకసారి నేను అడుగుతాను ఈ 2 క్వశ్చన్స్. సాక్షాత్ సంకేతితో ఇప్పటికైతే అది ఉంది కదా 25వ పేజీ అకాడమీ బుక్ లో సాక్షాత్ అందికో అర్థం వాచక అని అది రాయొచ్చు. దానికి మిగిలిన చూడాలి. తర్వాత అభిధ వ్యాపారం అంటే ఏంటో రాసి అప్పుడు ఇది రాసి గంగాయాం ఘోష గురించి రాస్తే కొంచెం మ్యాటర్ పెరుగుతుంది. ఆవిడ ఒకసారి అడిగితే బాగుంటుంది. రేపు ఈ 2 ఒక్కసారి అడుగుతాం. మనకు తెలిసింది అయితే ఇక్కడ వరకు. ఓకే. యూనివర్సిటీ మెటీరియల్ పేజ్ నెంబర్ 131. నెక్స్ట్ ఫోర్త్ది వక్తృబోధవ్య కాకూనాం వాక్యవాచ్యాన్య సన్నిధేహ ప్రస్తావదేశ కాలాదే వైశిష్ట్యాత్ ప్రతిపాదిశం వ్యోర్ధస్యాన్యార్థ హేతు ఈ కారిక వివృత. ఇది పేజ్ నెంబర్ 71 72 నుంచి 81 వరకు ఉంది టెక్స్ట్ బుక్ లో జోస్యుల గంగాధరరావు గారి బుక్ లో. ఇది ఫస్ట్ మనకి ఇచ్చిందేమో కారిక 21వ కారిక. ప్రస్తావదేశ కాలాదేహ అదేమో 22 కారికలు. అవి తృతీయోల్లాసం స్టార్టింగ్ లో ఉంటాయి. 21 22 కారికలు తృతీయోల్లాసం స్టార్టింగ్ లో. ఇదేంటి మన జోస్యుల గంగాధరరావు గారి బుక్ లో అయితే 71 72. మరి శ్లోకాలు కూడా ఇచ్చారు. మరి శ్లోకాలు దానికి సంబంధించినవే. మరి దాని కింద శ్లోకాలు ఇచ్చారు. అవేమో ఆ శ్లోకాలు 81 వరకు వస్తున్నాయి. మరి కారికకు సంబంధించిన అవన్నీ అక్కర్లేదండి. వక్తృబోధవ్య కాకూనాం వాక్య పేజ్ నెంబర్ 71 72 ఆ 2 కారికల వరకు రాస్తే సార్ కాబట్టి ఈ పుల్లల వారు బుక్ లో కూడా రఘువర ప్రసాద్ సార్ దాంట్లో 44 రఘువర ప్రసాద్ 44 యూనివర్సిటీ మెటీరియల్ లో పేజ్ నెంబర్ 142.
ఇది తృతీయోల్లాసం 21-22 కారికాస్. జోషుల గంగాధరరావు గారి బుక్ లో 70-72, రఘువర ప్రసాద్ సార్ దాంట్లో 44, ఇంగ్లీష్ మెటీరియల్ 42. పుల్లల వారి బుక్లో కూడా 71-72. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Sorry, పుల్లల గారి I've దాంట్లో done కూడా it by mistake. Sorry, have you done the third paper? now third paper only going on. Or third paper only? Good, good. Yeah. Just 1 minute. Here is mine. Yeah. Well, I had some comments to make on the third paper. There was 1 minute. I can't find my. This thing is not there. My earphone. And my stand is also not there. Yeah, 1 minute. Sorry. I had some doubts. You see, Question number 2 and 3. Sir, Sitaram sir, we also have some doubts in about question number 2 and question number 3. 1-4 questions are clear. We are clear about that. But 1 and 4 are clear. The 2 and we also have yeah, doubt. the doubt You I are have in thinking number to 2 ask. my doubt is in number 2 is that it says Syad Vachko Lakshanika and Vyanjika. So this one only gives a definition. Then when you go to page number 101 and all that, then it gives a much more detailed one. So whether it should be limited to the small one or that's the doubt which I have. We also got that doubt. We decided to ask tomorrow in our next about. And if the Nabila is we will ask her tomorrow about these questions. Sorry. Yeah. And the fifth one is 151 and 152, isn't it? Yeah, fifth one 151. Fourth one is page number 142. Fourth one page number 142. 142 to 145. Okay. And Bharati written is 151 and 152. 151 and 152. Okay. ఈ తెలుగు దశరూపక సారం అని మనకి ఒకటి పెట్టా గ్రూప్ లో. అందులో పేజ్ నెంబర్ 33లో ఉందండి. ఇది భారతీ వృత్యం దశరూపక సారం అని ఒకటి ప్రింట్ మనకి పెట్టారు. అందులో పేజ్ నెంబర్ 33లో ఉంది. ఇది ఒకసారి అది ఏమన్నా స్క్రీన్ షాట్ కానీ అలా పెట్టగలవా? ఒక్క నిమిషం నేను చెక్ చేస్తాను. ఎందుకంటే నా దగ్గర దశరూపకము పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉంది. దాంట్లో 74వ పేజీలో ఉంది అది. ఇది ఒక్క నిమిషం, ఇదిగో పెడుతున్నాను. మెయిన్ గ్రూప్ లో పెడుతున్నా. మెయిన్ గ్రూప్ లోని దశరూపక సారము ఈ బుక్ లో క్వశ్చన్ ఆన్సర్ పేజ్ నెంబర్ 33. సౌమ్య గారు మీ వాయిస్ సరిగ్గా లేదండి, కట్ కట్ అయిపోతుంది, నెంబర్ వినబడలేదు అసలు. ఈ దశరూపకం గురించి చెప్పిన దాని పేజ్ నెంబర్ అసలు వినబడలేదు. దశరూపక సారంలో పేజ్ నెంబర్ 33. 53 ఇప్పుడు వినిపిస్తుందా? 33 ఓకే. 33. చాలా బ్రేక్ అవుతుందండి సౌమ్య గారు. చాలా బ్రేక్ అయిపోతుందండి, సరిగ్గా నెంబర్ దగ్గరకు వచ్చేటప్పుడు బ్రేక్ వినబడలా.
333. ఇప్పుడు మీ వాయిస్ వినిపించిందండి ప్రసాద్ గారు. సాయి కృతి ఎవరు? సాయి కృతి కొత్తగా వచ్చారండి ఇవాళ. సాయి కృతి గారు ఎవరు? సార్ నేనేనండి లేదండి నేనేనండి గాయత్రి. ఎవరు? ఇప్పుడు గాయత్రి రవికుమార్ నేనేనండి. మా పాప ఐడీలు ఉంది, అట్లాగే జాయిన్ అయినట్టున్నాను. పర్లేదు. గాయత్రి రఘుకుమార్. అవునండి. ఇప్పుడు ఉమా సరోజిని ఎవరు? ఉమా సరోజిని గారు. డి ఉమా సరోజిని గారు ఎవరు? ఆవిడ కూడా ఇవాళ కొత్తగా వచ్చినట్టు అనిపిస్తున్నారు. హలో హలో చెప్పండి. హలో వినిపిస్తుందండి? వినిపిస్తుంది, చెప్పండి ఉమా గారు. విజయవాడ నుంచి అండి. విజయవాడ నుంచి. ఏంటి ఇప్పుడు దాకా మీరు క్లాసు రాలేదా? ఇవాళ ఫస్ట్ టైం ఇప్పుడైనా రావటం? అవునండి. నాకంటే అక్కడ కరెక్ట్గా టైంకి కొన్ని స్పిరిచువల్ ఇవి ఉంటాయి. ఓకే, అటెండ్ అవ్వట్లేదు. పోన్లేండి. మార్నింగ్ ఆడియో వినండి, వీడియో వినండి మార్నింగ్. దానికి ఓకే ఓకే పంపించాను గ్రూప్లో. ఓకే థ్యాంక్ యూ చెప్పండి మీరు లక్ష్మీ స్వామి గారు. ఇది రఘువర్ ప్రసాద్ గారు బుక్లో పేజ్ 56 అండి. ఇది ఇప్పుడు రఘువర్ ప్రసాద్ గారి బుక్లో పేజ్ 56లో ఉంది, టాప్లో శ్లోకం ఒకటి. సౌమ్య గారి వాయిస్ ఇప్పుడు వినిపిస్తుంది. చెప్పండి. వినిపిస్తాను. పర్లేదు, ఇప్పుడు బాగానే ఉంది. చెప్పండి. అదే ఇది దశరూపసారం పెట్టాను కదా, వచ్చింది కదా, అందులో పేజ్ నెంబర్ 33. ఓకే, అయిపోయింది అది. తర్వాత రఘువర్ ప్రసాద్ గారి బుక్లో 56 అని చెప్పాను, కరెక్టే కదా? రఘువర్ ప్రసాద్ దాంట్లో ఉందా? నేను చూడలేదు యాక్చువల్గా. అది ఇంకా చూడండి, భారతీయ వృత్తిమాశ్రయేతనం చూడండి, శ్లోకం ఒకటి ఉంది. ఉందండి. పేజ్ నెంబర్ ఎంత? 56, 57. అదే 56, 57 అదే నేను చెప్పేది. 56 చివర్లో ఉంది, కింద 57 ఇంకా హాఫ్ పేజ్ ఉందండి. భారతీయ వృత్తి అనేది నాటకంలో ప్రవచన కరెక్ట్ 56, 57 అండి. నాటకం వృత్తి లాస్ట్. అది నాటకం వృత్తిలో ఉందండి. దాంట్లో నెక్స్ట్ పేజీలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, భారతీయ వృత్తి వేదం అని చెప్పి. ఓకే, 56. యూనివర్సిటీ మెటీరియల్ ఏమైనా ఉందా మీ దగ్గర? 151 and 152. 151 and 152. ఓకే, వెరీ గుడ్. So next one, main question అండి. Sorry, I have one doubt. Next one. This is 1 minute. Do we have 23 karikas in this Kavya Prakasham or 24? 23. 23, not 24, no? No, 23 only. Yeah, okay. లక్ష్మి గారు చెప్పండి. వినిపిస్తుందా ఇప్పుడు? వినిపిస్తుందా? వినిపిస్తాను, చెప్పండి. అదే ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ బిలో లక్షణాతేన షడ్విధ అది క్వశ్చన్. టెక్స్ట్ బుక్ లో మాకు ఈ బుక్ అకాడమీ బుక్ లో 35 to 50. This is basically karika number 9, correct? Karika number 9, isn't it? It starts from Karika 9. Yeah, I mean it's only Karika 9 actually. Karika 9. Karika 9. Hmm. Yeah, Karika 9. It's a long one. 9.
9 and 10 also. No, actually 9 and all the 12. vrittis, vartikas along with that. లక్షణాతేన షడ్విధ 12 కారిక నెంబర్ 12. నో 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 9. కాదు లక్షణాతేన షడ్విధ అనేది కారిక 12లో నంబర్ ఉందే కానీ అంత ముందు పైన అవునంటే ఆయన యాక్చువల్ కారిక నెంబర్ అడుగుతున్నారు. హీ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ది యాక్చువల్ కారిక నెంబర్. కారిక నెంబర్ ఈజ్ 12, బట్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ 9. కరెక్ట్. 9 నుంచి From 9 9 నుంచి రాయాలి. ఇందులో అదే మా బుక్ లో 35 టు ఒక్క నుంచి ఉంది, 35 లో ఉంది కారిక 9. సో రఘువర ప్రసాద్ సార్ దాంట్లో పేజ్ నెంబర్ 30. కారిక 9 ఒకటే రాస్తే సరిపోతుందా? కాదండి, ముందు ఈ కారిక రాసి అప్పుడు మిగిలిన దాంట్లోకి వెళ్ళిపోయి ఇవన్నీ వివరించాలి. ఉపాదాన లక్షణం అంటే ఏంటి అవన్నీ ముందు ఫస్ట్ ఇది రాయాలి. కారిక అర్థం రాసిన తర్వాత అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి అన్ని ఒక్కొక్కటి వివరించుకుంటూ రావాలి. 10 మార్క్స్ క్వశ్చన్ కదా. కరెక్ట్. ఇంచుమించుగా ఆ కారిక తేన షడ్విధ ముందు వరకు ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు రాయాలి. రాయాలి, ముందు నుంచి వివరించుకుంటూ రావాలి. ఒక్కొక్కటి పెట్టి శుద్ధ లక్షణ అంటే ఏంటి, శుద్ధ లక్షణలో మళ్ళీ 2 రకాలు, ముందు ఉపాదానం ఇదే చెప్తాడు కదా. చెప్పిన తర్వాత అప్పుడు అలా వివరించుకుంటూ మళ్ళీ ఇక్కడ దాకా రావాలన్నమాట. ఇది రఘువర ప్రసాద్ సార్ దాంట్లో పేజ్ నెంబర్ 30లో ఉంది. 30 to 35. 35. కా 34 పేజీలో కాబట్టి లక్షణ భేదములు 6 షడ్విధ లక్షణాలు అని లక్షణతేన షడ్విధాః 30 నుంచి 34. యూనివర్సిటీ దాంట్లో ఒక్క నిమిషం, కారిక ఏంటిది స్టార్టింగ్? 9. విద్యార్థబాధే విద్యార్థబాధో తద్యోగే రూఢితో, అది అక్కడి నుంచి ప్రయోజనాత్ అంటే సారీ 28 నుంచి రాయాలి. అయితే 28 కూడా రఘువర ప్రసాద్ దాంట్లో ముఖ్యార్థ బాధే తద్యోగే రూఢితో ప్రయోజనాత్ నుంచి 28 నుంచి 35, 34 వరకు. తేన షడ్విధ ముందు వరకు ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు 34. డిఫైన్ చేసి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయటం వరుసగా. అంటే 28 నుంచి వస్తుంది. సారీ 30 కాదు, అది మార్చుకోండి. 28 నుంచి విద్యార్థి సంబంధం, ప్రయోజనం, రూఢి ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు మెల్లిగా 28 నుంచి 34 వరకు వస్తుంది. యూనివర్సిటీ మెటీరియల్లో 111. ఆన్సర్ 10 pages కన్నా ఎక్కువైపోతుందేమో. 111 to 127 pages, no? 111 to 127 ఫస్ట్ పేరా, అప్ టు 127 పేజ్ నెంబర్ ఫస్ట్ పేరా. 10 pages వచ్చేస్తుంది ఇది. అబౌవ్ కారిక 8, అప్ టు అబౌవ్ కారిక 8. So this has includes karika number 9, karika number 10, karika number 12. Will it include karika number 11? Some karika number 11 doesn't fit here. సారోప సాధ్యాంశానిక కూడా చెప్పాలి కదా. 11 also we have to write. 11 also, yeah, it doesn't, because in the university material, the karika 11 is not mentioned anywhere. సారోప సాధ్యాంశానిక లక్షణ. It doesn't come anywhere in the university material. ఘృతం అవన్నీ ఇవ్వలేదా దాంట్లో? Is it not given in that? No, it says saropa. There are 2 varieties, saropa and syadya vasana. So no, it comes. Yeah, it comes. Karika number 11. Karika number 11 on page number 117.
Yes, second paragraph. It comes 11 also. So it's a very yeah, long answer. It's a very long answer. yeah. Yes. Page number 9 to sorry, Karika 9 to Karika 12. 12, correct. Karika 9 to Karika 12. In Raghuvar Okay, Prasad, I'm moving to sorry. In Raghuvar Prasad's book, there is no 10th one and 11th one also. 11th, 12th. Page number 28, better. 9th Karika, 9th Karika, and after that 13th, 10th, yes, 10th Karika is okay. That is After that Sutram. is Sutra. That is Sutram. Yeah, Uma garu, okay, that is fine. Sutram. Karika 10. అర్థమైందా? అది కారిక అర్థమైంది. వరుసగా ఉన్నాయిలేండి. Okay. I'm going to next one. Second answer. Yeah, ఇది see, ఒకసారి one మళ్ళీ ఒకసారి షార్ట్ లో చెప్పరా? బుక్స్ నంబర్ కన్ఫ్యూజ్ అయ్యాను. రఘువర ప్రసాద్ సార్ బుక్ 28 to 34 అండి. 34, అంతే కదా? 35. 35 కదా. 35. There's one confusion in the university material. The Karika numbers mentioned in the university material are different from the what the actual Karika numbers are. That's Yeah, the problem. Yeah, so I mean that creates confusion. You అది think it's తెలుగు Karika 5, తెలుగు but నంబర్స్ Karika 12. తెలుగు నంబర్స్ That's what it is. So that's సాంస్క్రిట్ what నంబర్స్ creating a lot of తెలుగు confusion. నంబర్స్ ఇచ్చారు. Okay. Next సంయోగో విప్రయోగాచ సాహచర్యం విరోధిత విశేష స్మృతి హేతవః ఇది కారికాం పూర్ణతయా విలిఖ్య ఇది కారికాం ఇది పూర్ణతయా కారిక విలిఖ్య కాదు, వివృణుత. శ్లోకం. This is శ్లోకం sloka. కారిక Ah, కాదు. శ్లోకం. But it's part of Karika number 19. Yes, 19. Yes. Yeah, under the Karika number 19, this comes. Yeah. Yes. So By in the university, In By in this the time, university like material, 19th Karika. 137 to 139. 137 to 139, correct. 139 first para. In textbook, in academic textbook, page number 62 to 66. Same thing in other book also. Pullalavar book also 62 onwards. 62 sloka number sloka under Karika 19 there is given one sloka, page number 62. From sloka onwards, page number 66. In Raghuvara Prasad sir material 42 and 43. 42, 43. ఈ రమాదేవి గారు చెప్పారట్టుంది కదా అది కదా? కాదు ఎవరో చెప్పారు, మర్చిపోయాను. నేను కాదండి, అది చెప్పింది నేను కాదు, నేను వేరే చెప్పాను. ఓకే. 42, 43. Okay. Raghuvara Prasad sir material ఏమో పేజ్ నెంబర్ 40 to 43 టేబులర్ ఫామ్ లో ఇచ్చారు నీట్ గా. ఓకే. యూనివర్సిటీ మెటీరియల్ 137 to 139. ఇది అక్కర్లేదా? 67, 68 పేజీలు అక్కర్లేదా? 67 లేదు. శ్లోకం ఇంకెందుకు, ఆ శ్లోకం ఒకటే ఇచ్చారు కదా, ఇంకా అంటే 67 మళ్ళీ నెక్స్ట్ శ్లోకం. వరాదయ అండంలో ఆది అనే ప్రయోగం ద్వారా శబ్దార్థ నిర్ణయంలో అభినయాదులు కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచన అన్నారు కదా, అది అక్కర్లేదా? శ్లోకంలో 14 చెప్పేస్తే సరిపోతుందేమో కదండి. ఏంటండి? 14 ఉన్నాయి కదండి దీంట్లో ఎగ్జాంపుల్, ఇవన్నీ 14 అర్థం. అవును 14 చెప్పడమే సరిపోతుంది అనుకుంటా, అంతకన్నా ఏం అక్కర్లేదు అనుకుంటా. అవును, ఇది శ్లోకం పూర్ణతయా అన్న ఇంకా వివరణ అంతే అనుకుంటున్నా. No, actually, if you read, it says, Iti Karikam Purnataya Vilikya Vivranata. So she's talking of Karika. So this is part of the shloka in the Karika as an explanation. Yes. Yeah, so you have to look at the Karika. The explanation for 30 seconds, 19th Karika. Yeah, it is the explanation for the 19th Karika. 19th Karika. Yeah, so you have to start with the Karika, I think.
Yeah, we have to start with the Karika and expand it. Yeah. Okay, then 61 to 66. Okay. Shall we move to fourth paper? Paper 4. Yeah. Paper number 4. Dvanyalokam. This is just too vast. Because if you add Lochana and all that is just impossible. Okay. Okay, paper 4. Coming to paper 4, unit 1. Short answers. First question, Dvanyasya Mangala Shloka Visheshal Likata. In textbook, Dvanyalokam Acharya Neelaka textbook, page number 1 and 2. Actually, Page this number one 1 is and 2. In English material, page number 5. No, actually it's not 5. It is 5, 6, 7, and 8. Because there Okay. are so many 5 to explanations 8. in that. 5 to 8. Because, and actually, if you look at it, it's a very long answer. Because one is the literal meaning, then there is that Vyangya, then there is something else after that. So it's a very complicated Mangalacharan. That one, So if you write with Lochanam, it will be a very big answer. I mean, I know, you can. but it says For here. 2 marks. For this, two there are marks. 3 lochanas. For this sloka, For there are sure. 3 important lochanas. Yeah, Correct. we have to write that. Yeah, that's what and that's what makes it long. You're right. Yes, yes. But there we have to But mention in that that shlokam, in that slokam, Anandavardhana ఏం చెప్పాలబ్బా is explaining about the vastu, alankara and rasa. Everything. That's right. Yeah. All 3 are there in it. All 3 Dvani. Yeah. All the 3 dhvanis Dhvani are there. That is Vedas. the, yeah. Yes. And that's why it is supposed He to be a very imposed in that beautiful sloka. one. Yeah. But it is given as only short First short answer. Yeah, but if you write that, we can. I mean, if we We in can the exam, if they shorten that. give for yeah. It took 4 pages for me. Oh, yeah, I know it's bound to be 4 pages. But- Yeah, it is a big one. But 4 in our pages, not papers, 4 pages. Yeah. in our Sanskrit Academy Telugu textbook, only 1 and 2 pages are Lochanam is not there. Yeah, because we don't have the Lochana in that. That's why. పుల్లలవారి దాంట్లో ఉన్న లోచనం అండి. Which If you word want, is you can write. explaining Otherwise, the Vastudhvani and which word Alankara Dhvani and which word which Main- sentence? main here in text that translation is given and explanation is given. Yeah. For short yeah. answer, that much enough, I think. Don't know. Actually, in the university materials, of course, it's in English, but it is given quite well. Yeah. It's given quite well. Okay. In Raghuvara Prasad sir material, that is in as page number 9 and 10. Sorry, 9, 10. In 9, 10 pages, Raghuvara Prasad sir material. In Prasad sir material, it is just Pratipadartham also. Pratipadartham, translation, Anuvadam, Avatarika, explanation. In that Rasadhvani, Alankaradhvani, page number 9 and 10. What about Lochanas, Soumya? Okay. Lochana. Lochana. ఆ లోచనాల సారాంశం రాస్తే చాలండి. ఒక లోచనమేమో మనకి రసధ్వని చెప్తోంది, ఇంకో లోచనమేమో వస్తుధ్వని చెప్తోంది, ఇంకో లోచనమేమో మనకి అలంకార ధ్వని చెప్తోంది. అంతే, అవి రాస్తే సరిపోతుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మన క్లాస్ లో కూడా యూనివర్సిటీ ఎందుకంటే ఆయన లోచనాలు లోచనం మనకి పూర్తిగా ఏం చెప్పట్లేదు, అంతగా అంటే అవసరం లేదన్నారు. అంత అవసరం లేదు మీకు అని చెప్పారు. అందుకే అది కూడా ఇచ్చింది కూడా షార్ట్ ఆన్సరే కాబట్టి మనం అంత రాయవసరం లేదండి. No, what I think is that although its answer is long, I think if you just write the points, I think that should be enough. All the dhvanis should be written, so it's clear that okay, these are the various dhvanis which are exhibited in the shloka.
main we Yeah. can write that Pratipadartham, translation Yeah. and explanation. That much Yeah. is important. If you also want to add the Lochana, once we ask about this tomorrow. That's Yeah, in yeah, contact but class we I can think, ask. yeah, okay, we can ask, but I think instead of writing the entire Lochana, we just need to explain, which are the three dhvanis which are being exhibited in this shloka. That should be enough. Yeah, correct. Yeah, instead of correct. That all going, correct. translating the entire Lochana, okay, this Mangala shloka shows all these dhvanis. I think that should be enough. Okay, that's also correct. Either once We'll ask it. we can ask tomorrow. మనకి Yeah, yeah. క్లాస్ లో చెప్పారు కదా సౌమ్య, మనకి నా మాట వినిపిస్తుంది. అదే చెప్పారు సార్. ఒకసారి అడుగుదాం, ఎందుకైనా మంచిది. ఇక్కడ వరకు అయితే ఓకే. టెక్స్ట్ బుక్ ఒకటి ఫాలో అయితే చాలా అని ఒకసారి అడగండి అందరూ. ధన్యాలోకము అది ఆనందవర్ధన చాలన్నారండి రమాదేవి గారు. అది ఆల్రెడీ అంటే చెప్పారు అదొక్కటే ఆయన. నా దగ్గర ఉందండి, అదొక్కటే నా దగ్గర ఉంది. అది సరిపోతుంది అన్నారు ఆయన. ఓకే, అదే మళ్ళీ ఇచ్చేస్తాను. పేజ్ నెంబర్ 1 and 2 క్వశ్చన్ కి ఓన్లీ 1 పేజ్ ఆన్సరే ఉంది. చాలండి ఈ అది. క్వశ్చన్ కి పేజ్ నెంబర్ 1 and 2 ఇది టెక్స్ట్ బుక్ లో రఘువరపు. ఓకే, రేపు అడుగుతాం. షల్ వి మూవ్ టు ద నెక్స్ట్ వన్? యా సెకండ్ క్వశ్చన్. కావ్యస్యాత్మా స ఏవార్థః ఇది కారికా సప్రమాణ వ్యాఖ్యాత. పేజ్ నెంబర్ 25. Page number 25, 26, 27 in textbook. University material, page number 84. No, 84, 85, 86. 84, 85, 86. 84 to 86. Yeah. Karika 5. That is Karika number 5. Yeah, Karika number 5. Karika number 5. 25, 26, 27. Raghuvara Prasad sir material 37, 38. కాదండి, ఇప్పుడు 38. 1 సెకండ్. ఇప్పుడు కావ్యస్యాత్మాస ఏవార్థ ఇత్యాది కారిక సప్రమాణం వ్యాఖ్యాత. ఈ కారిక 1 ఉంది కదండి, కావ్యస్యాత్మ ధ్వని రీతి. కాదు ఇక్కడ అది వేరు. అన్నారు కదండి. అక్కడ కావ్యస్యాత్మ బుధైహి అని కావ్యం యొక్క ఆత్మ ధ్వని అని చెప్పారు వాళ్ళు. ఆయన చెప్పారు ఆ ధ్వని 3 రకాలుగా మనకి ఉంటోంది, ప్రతీయమానం అవుతుంది. దాంట్లో రసమే ప్రధానమని ఈ కారిక చెప్తోంది. అవును. ఇప్పుడు అది ఎక్కడ ఉంది టెక్స్ట్ బుక్ లో? ఎక్కడ ఏ పేజ్ చెప్పారండి? పేజ్ నంబర్ 25. రఘువర ప్రసాద్ గారి దాంట్లో 37, 38. 37, 38. ఓకే. English material 84 to 86. Okay, very good. Thank you. Next third one. But you know what? According to that PDF file which was recently posted, it shows to be the Karika number 1, isn't it? Not Karika 5. No, sir. It's Karika Dhvani Riti. Yeah, it's Karika 5 only. In Karika 1, Dhvani is the Atma for the Kavyam. If you read the first Karika, after the Karika 1 is Kavyasyatma Dhvaniriti Brudai. Here Karika 5 is but here Rasam is the Atma in Karika 5. Here Karika 5 is Kavyasyatma Sayevarta. Sitaramji, tell me. Karika 5, if you read Kavyasatma sa evartastadha. In this question also, Kavyasatma sa evartha, that is there, you see. That is exactly the same thing. Yeah, the same thing. That is not there in Karika 1. So Karika 5. Yeah, it's not there. Yeah, Karika 5 only. You're right. Yeah. Okay. Next question. Third question. Alokarthi yada deepashikayam ityadi karika vyakhyata. Page number 30, 31 in textbook. Karika number 9.
Karika number 9. Page number 97 in English material. Yeah. Karika number 9, page number 30, 31 in textbook, and in Raghuvara Prasad sir material 42, 43. I am repeating, in textbook page number 30, 31, Karika number 9, in university material page number 97, in Raghuvara Prasad sir material page number 42, 43 for question number 3. Okay, next fourth. Next fourth one, Ativyapte Radha Ativyaptehe Atha Vyapterna Chasau Lakshyate Taya Vyakyata. This is page number 54, 55 in textbook. 54, 55. Karika number 14. Karika number 14, page number 50, 54, sorry, 54, 55. University material 157. 157. In Raghuvara Prasad material, page number 72, 73. 72 and 73. Textbook page number 54, 55, Karika number 14. University material page number 157. In Raghuvara Prasad sir material page number 72, 73. So the total Okay, Karikas clear? in our Karikas in Dhwani Aloka is only 19, isn't it? Yeah, 19. Yeah. But each Okay, Karika shall has I go? in the PDF file that which I have printed out, the Karikas are small, but the explanation in between are very large. No. Yeah. For 1 or 2 Karikas, it runs into 50 pages. Exactly, it is really long. సౌమ్య నెక్స్ట్ దానికి వెళ్తారా? Yeah. Okay. Kasyachit Vanibhedasya Satu Syadhupalakshana Vyakyata. Page number 62. Sorry, Lakshmi. Can you just tell me this number 3? What is the Karika number? Alokarthi Yatha Deep Shikhaya. Karika number 14. 14. And the question number 4. Ati Vyapya Ratha Pya. Sorry. Page number 3 is question number 3 is Karika 9. Question number 4 is Karika 14. Okay, then question number 4. 4 only, 14. Karika 14. Question number 4, No, but is it Karika 14 3? only. You said what about 3 is also 14? No. 3 is 9. No, 9. 9, sir. Okay. 9. 9. Third And question, this is Karika 14. 9. No. Fourth question, Karika 14. Good. Okay. So we have 5, 9, and 14. Apart from the Mangalachara. Yeah. Okay. Next, the fifth question. Like number 62. $18 or $19 19. 19. 19th 19 Karika. first part. 19 first part. 19 first part. Page number 178, University. 178. Yeah. 8. No, ఇది మన టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 62 కదా. అవునండి. 62. అవునండి. 62, 63 కూడా. 63. 64 ఉందా? 62, 63. 64. 64 లేదు. 62, 63. లేదనుకో. తక్కువ ఉంది ఆన్సర్ ఇది. రఘువర ప్రసాద్ సార్ దాంట్లో ఇది అంటే 2 మార్క్స్ కే కదా. 83, 84. ఓకే. రఘువర ప్రసాద్ సార్ దాంట్లో 83, 84. Tell me, Lakshmi English garu, material 170.
where can I find the Padavibhagas, Anvaya and the meaning of all these karikas? We have to arrive at ourselves. In textbook. In textbook also that is not given. That sir Raghuvar Prasad sir only given that Pratipadartham and all that. Oh, so in the textbook is given there, all of them. In textbook Pratipadartham is not given. Only translation and explanation is given. Oh, so no Padavibhaga, no Anvaya, no nothing. పుల్లెల No, అని no. దాంట్లో ఇచ్చారు. పిల్లల వారి పుస్తకంలో దొరుకుతుంది. పుల్లెల వారి పిల్లల వారి పుస్తకంలో ఉంది. Lochanam textbook is there. Normal No, but that, textbook not. yeah, that's an explanation. But normally you should have shloka, then you karika, then you have the Padvibhaga, then you have the Anvaya, Yeah. and then you have the explanation. No? In పుల్లెల వెంటనే గారి బుక్ ఇట్ ఈస్ గివెన్. Sorry, in which పిల్లల book? గారి దాంట్లో కారక కింద ఉంది. Because once that is there, then things goes very clear. Okay, we'll have to arrive at. We'll have to see how to get it there. Okay. Okay, సౌమ్య గారు next మళ్ళీ unit ఒకసారి 2. రిపీట్ చేసేయండి జస్ట్ పేజెస్ ఏంటి pages పేజెస్ ఒక్కసారి రిపీట్ చేయండి మళ్ళీ. టెక్స్ట్ పేజ్ క్వశ్చన్ నెంబర్ 1, 1, 2 టెక్స్ట్ బుక్ లో కాదండి 5th క్వశ్చన్ ఉంది. 5th క్వశ్చన్ పేజ్ నెంబర్ 62, 63 యా రైట్. 61 కూడా ఉంది. టెక్స్ట్ బుక్ లో 61 ఉండదు అక్కడ. కస్యచిత్ ఒకటే కదా ఇచ్చారు. 61 లో లేదండి, ఓన్లీ 62 నుంచే స్టార్ట్ అయింది. 62, 63 అంతే. 61 లేదండి అసలు. 62, 63. 61 లేదు. ఓన్లీ 62, 61 లేదు. 63. 63 Yes. రఘువర ఇంగ్లీష్ ప్రసాద్ బుక్ లో సార్ దాంట్లో 83, 80. ఇంగ్లీష్ బుక్ లో 178. ఓకే ఓకే థ్యాంక్ యూ. రఘువర ప్రసాద్ సార్ దాంట్లో 83, 84. 178. యా ఓకే ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ యూనిట్ 2. సో యూనిట్ 2 లాంగ్ క్వశ్చన్. సాహిత్య సంప్రదాయేషు ధ్వని సిద్ధాంతస్య మహత్వం యథా గ్రంథం నిర్దిశత. ఇది పేజ్ నెంబర్ 2 నుంచి 14 వరకు టెక్స్ట్ బుక్ లో. 2 to 14. ఇన్ ఇంగ్లీష్ 2 to 14. నాకు ఇక్కడ డౌట్ ఉంది సౌమ్య గారు. అది అంటే భక్తవాదాలకి వీటిలన్నిటికీ వికల్పాలకి అపవాదాలు చెప్పారు కదా, వాటిని ఖండించారు కదా. అది ధ్వని మహత్వం కింద మనం రాయడం కరెక్ట్ అని అంటారండి? ఇది రేపు ఒకసారి మనం క్లాస్ లో అడగాలి. ఎందుకంటే నాకు కూడా ఏమనిపించిందంటే సాహిత్య సంప్రదాయేషు ధ్వని సిద్ధాంతస్య మహత్వం యథా గ్రంథం నిర్దిష్టత అంటే గ్రంథంలో ఏదైతే చెప్పబడిందో ఆ మహత్వం చెప్పమంటున్నారు కదా. అంటే ఈ పుస్తకం మొత్తం యొక్క సారాంశం లాగా నాకు అర్థమైంది. అది నాకు మొత్తం అంతా బుక్ అంతా వస్తుంది. బుక్ అంతా వస్తుందని నాకు అర్థమైంది. నాకు అవును, నాకు అవునండి నేను అదే అనుకున్నాను. నేను అదే Actually, అనుకున్నాను కానీ డౌట్ గ్రంథంలో ఏం చెప్పారు? అంటే ఓన్లీ సిద్ధాంతం వాళ్ళు ఖండించినవి చెప్పకుండా సిద్ధాంతం మాత్రం చెప్పాలి. మొత్తం చెప్పాలి కదా. మొత్తం మనకి మొదటి కారిక నుంచి కావ్యస్యాత్మ ధ్వనిరితి బుధైహి దగ్గర నుంచి మొదలుపెట్టి మొత్తం చెప్పాలేమో నేను అనుకుంటున్నాను. నాకు తెలియదు సారాంశం మొత్తం పుస్తకం సారాంశము. కానీ అది మనం 10 పేజీలో కుదించి రాయాలంటే ఎలా రాయాలో రేపు మరి అడగాలేమో సార్ని. అంటే 19 క్లాస్ వరకు ఉన్న మొత్తం మీనింగ్ అంతా రాయాలి దానికి అని నేను అనుకున్నాను. అదే మొదటి కారిక అది రావాలంటే ముందు మనం టాపిక్ సబ్జెక్ట్ అంతా తెలుసుకోవాలి, అప్పుడే రాయగలం. లేకపోతే అది చాలా కష్టం. అంటే అది ఒక దగ్గర మనం రఫ్ గా రాసుకుని అప్పుడు దాన్ని ఫేస్ చేసుకోవాలి. ఏంటి పాయింట్స్ కావాలి అని. My feeling is that in this one we don't have to write down the karikas and explanation. We have to only give the importance of dhvani in the literary word. I think that's the more important. Yeah, in Karikas are not literary required. world, right? Yeah, in the literary, what are the dhvanis required and what are its importance? So, and how they are different from the earlier ones that they were talking about. I think that is required.
And that's why if you otherwise look at it from page number 8 to 38. Yeah, In I the also English, wrote in that the same. 8 to 38, which is, you're talking of 27, no, 30 pages. Yeah, So 8 to 38 pages in English yeah, material. 30 pages. Yeah, it's just too much. 30 means 30 of Okay, the this one textbook means when also. we write, yeah, we'll be writing some 50 or 40 pages then, 40, 50 pages for one answer. We It's too will much. we will ask this We'll have to question ask him. also about Lochanans and this question. Yeah. This Okay, question is very next important. one. Yes, this question is very important, Andy, Yeah. because he is asking for a concise report on the entire book. ఒకసారి గారికి కష్టపడి రాస్తే మనకి నోట్స్ అంతా బాగా వస్తుంది. ఒకసారి ఒక ఐడియా వస్తుంది. ధన్యాలోకం నుంచి ఇదంతా చాలా బాగా రాసుకోవచ్చు. Yeah, actually, this is the essence of Dhwani. ఓకే ఓకే, ఇది ఈ క్వశ్చన్ రేపు అడుగుదాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏమో సమాసాంత్యాదిషు ధ్వనిః Samasotyadishu. సమాసోక్త్యాదిషు అంతర్భవతి. ధ్వని. సమాసోంత్యాదిషు ధ్వనిః సమాస నా ఉక్తి అంతః ఆదిషు. సమాస ఉక్తి ఆదిషు ఉక్తి ఆదిషు ధ్వనిః నా అంతర్భవతి కథం నిరూపయత. ఇది పేజ్ నెంబర్ 37 ఉంది. 37 నుంచి 48 వరకు 48 వరకు అన్ని రాయాలి. 37 నుంచి 48 వరకు మొత్తం రాయాలి. అయితే మనకి క్లాస్ లో చెప్తారు కదా, అప్పుడు దాన్ని బట్టి మళ్ళీ మనం కొంచెం అన్ని రాయాల్సి వస్తుందండి. ఒక్కొక్క దాంట్లో అదే ధ్వని లేదు అని చెప్పుకుంటూ రావాలి కదా, మొత్తం అన్ని రావాలి. రఘువర ప్రసాద్ సార్ దాంట్లో పేజ్ నెంబర్ 50 నుంచి 66 వరకు. 64 అనుకున్నాను నేను. 64 వరకేనండి. 54 అనుకున్నాను నేను. 50 64 వరకు అనుకున్నాను నేను. 64 వరకు. ఇంగ్లీష్ మెటీరియల్ 107 to 142. Wow. Correct, 107 to 142. Just a long one. Thank you very much, Soumya garu and Prasad sir, for this session. Thank you very much. Thank you, sir. Thank you, Prasad garu and Lakshmi. Thank you. Tomorrow we'll meet. Thank you. మళ్ళీ అవి పెట్టండి పేజీలు. Okay, thank you, Soumya. Thank you, Prasad. Thank you, Prasad garu. One second.